నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఈరోజు మనం ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి విద్యార్థుల తరపున కావచ్చు, తెలంగాణ కోసం కావచ్చు, నీళ్లు నిధులు నియామకాలని వాటన్నిటి కోసం కూడా ఒక వ్యక్తి నిరంతరం పోరాటం చేసిండు. తెలంగాణ వచ్చేదాకా కూడా ఆయన అలుపెరగకుండా పోరాటం చేసి తెలంగాణలో కీలక పాత్ర పోషించారు. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. విద్యార్థి సంఘాల నుంచి వచ్చి అలాగే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయాలని ఎందుకు అనిపించింది? అలా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారన్న మీరు? అంటే ఇది 2000 సంవత్సరంలో ఆంధ్ర ఆధిపత్యం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది. ఓకే. ఒక దశలో తెలంగాణ విద్యార్థులోకం కూడా ఆంధ్ర యాక్సెంట్లో మాట్లాడే కాడికి వచ్చింది. ఓకే. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పన్నులు మొత్తం కూడా సమీకరించి ఆంధ్ర రోడ్లు వేయటం, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకే, రాజకీయ అవకాశాలు వాళ్ళకే, తెలంగాణ పౌరులని సెకండ్ శ్రేణి పౌరులుగా చూసేది. ఓకే. అట్లా అన్ని ఆధిపత్యాలకు వ్యతిరేకంగా వచ్చింది తెలంగాణ ఉద్యమం. ఇది ముల్కీ నాన్ ముల్కీలా? అది 70s ముల్కీ నాన్ ముల్కీ, లోకల్ నాన్ లోకల్ మూవ్మెంట్. సో లోకల్ నాన్ లోకల్ మూవ్మెంట్ అంటే ఇప్పుడు దాదాపుగా 3 సార్లు ఈ ఉద్యమం జరిగింది. ఓకే. 1952 జరిగింది, 1969లో జరిగింది, 2001 నుంచి జనసభ, తెలంగాణ జనసభ నుంచి. అంటే నిజంగా చెప్పాలంటే పీపుల్స్ వార్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు భారతదేశంలో ఉన్నటువంటి సపరేట్ రాష్ట్రాలు కావాలంటే జాతుల మధ్య ఈ కొట్లాటలు అవుతున్నాయి కాబట్టి సపరేట్ రాష్ట్రాలని మనం అంగీకరించాలని పీపుల్స్ వార్ అన్న కాడ నుంచి ఇక్కడ తెలంగాణ జనసభ 2001లో 96లోనే ఏర్పడింది. అప్పటి నుంచి చిన్నగా తెలంగాణలో తెలంగాణవాదం ఉంది. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ఓకే, అరగోపాల్ ఇదంతా కూడా తెలంగాణ గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడున్న ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు, ఆయన తెలంగాణ విద్యార్థి వేదికకు అధ్యక్షుడిగా ఉండే. అంటే మీరు ఒక ఖమ్మం బిడ్డ, ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందంటే ఖమ్మం అనే చెప్తారు. అలాంటి ఖమ్మంలో మీకు ఓటమి అనేది చాలా వరకు వచ్చిందని చెప్తున్నారు. ఎందుకు అట్లా? అంటే నేను తెలంగాణ ఉద్యమం చేసినాం కాబట్టి ఆంధ్ర ప్రాంత సరిహద్దులో ఉన్నటువంటి సమైక్యవాద పార్టీలు అయినటువంటి వాళ్ళు నన్ను ఓడించింది. అంటే తెలంగాణకి దగ్గర ఉన్నదే ఖమ్మం కదా, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినది ఖమ్మంలోనే. ఎందుకు మీరు అంత ప్రచారం అనేది తక్కువ చేశారా? అంటే ఇప్పుడు ఖమ్మానికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఏమో వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రలో తెలంగాణ వాళ్ళు, ఓకే, అట్లా చూస్తారు ఖమ్మం జిల్లా వాళ్ళని. సో అక్కడ ప్రచారం చాలా బాగా చేసిన. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు నాకు సహకరించలేకపోవడం వల్ల నేను టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఓడిపోయినా. ఓకే. కేసీఆర్ అంటే మీకు పగ అంటారు, లేకపోతే కేసీఆర్కి మీరంటే పగ? కేసీఆర్ అంటే నాలాంటి చిచ్చర పిడుగుల్ని కేసీఆర్ లాంటి వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమము ఆయన తెలంగాణ భవన్ వేదికగా చేస్తే నేను ఆర్ట్స్ కాలేజ్ వేదికగా విద్యార్థులు మొత్తం కూడా ఏకం చేసిన. ఓకే. నాతో పాటు రాజారాం యాదవ్, బాలరాజు యాదవ్, తర్వాత మేము స్వతంత్రంగా కేసీఆర్కి ఆల్టర్నేట్గా మేము తెలంగాణ ఉద్యమం నడిపేది. మేము మాకు కేసీఆర్కి ఇటువంటి సంబంధం లేదు. మేము అప్పటికే విద్యార్థి సంఘాలు నడుపుతున్న వాళ్ళం. నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్, రాజారాం యాదవ్ టీవీఎస్, అట్లా కొన్ని మా స్వతంత్ర సంఘాలు ఉండేవి, టీఎస్ఎఫ్. ఈ సంఘాలన్నీ మేము కూడా తెలంగాణను కూడా తిరిగేవాళ్ళం. సో మేమందరం కూడా అసలు టీఆర్ఎస్ పార్టీ కన్నా, తెలంగాణ భవన్ కన్నా గొప్పగా ఆర్ట్స్ కాలేజ్ ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉండేది. అది 52లో కావచ్చు, 1930లో వందే మాతరం ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత 69లో ఉద్యమం కావచ్చు, 2001 నుంచి జరిగిన ఉద్యమంలో ఎప్పుడు ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఉండేది. ఆర్ట్స్ కాలేజ్ మీద పోలిస్తే తెలంగాణ భవన్ ఒక చిన్న గోరుమందం. ఓకే. అంత పోరాటం తెలంగాణ కోసం పుట్టిందే ఆర్ట్స్ కాలేజ్. ఓకే. అక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి చదువుతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని కోరుకుంటాడు. కేసీఆర్ ఏమో కేవలం రాజకీయ నిరుద్యోగం కోసం ఆయన తెలంగాణ బాధను పట్టుకున్నాడు తప్ప నిజంగా తెలంగాణ మీద ఆయనకేం పెద్ద గొప్పగా ఏం ఉండదు. మేమేంటంటే అప్పటికి విద్యార్థులం, మాకు ఉద్యోగం కావాలి, ఈ ప్రాంతం విముక్తి కావాలి అనేది మా కోరిక. తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయడమే ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థుల లక్ష్యం. దీనికి సోదరాత్రయంగా అటు కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు, తెలంగాణ, మా సోదర అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా మాకు కుడి భుజంగా ఉండేవాళ్ళు. అట్లా మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు అనడం పచ్చి అబద్ధం. కేసీఆర్ వచ్చులో తెలంగాణ దచ్చుడు అనే ఒక నినాదాన్ని కూడా పెట్టుకున్నారు. ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్కి ఏమన్నా అయ్యేది? ఏం కాదు కేసీఆర్కి. ఎందుకంటే ఆయన మోసగాడు కదా. అట్లా ఎట్లా చెప్తారు మోసగాడు? కేసీఆర్ దగ్గర ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల దాకా, 9 సంవత్సరాల దాకా మీరు కేసీఆర్ పక్కనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోయాక, తెలంగాణ వచ్చాక కూడా మీకు ఒక ఎమ్మెల్యే సీట్ కేటాయించారు సత్తుపల్లి.
తర్వాత అది అక్కడ ఓడిపోవడం జరిగింది. అక్కడ నుంచి మొదటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా మీరు పనిచేశారు. అలా ఇన్ని అవకాశాలు ఇచ్చిన మీకు కేసీఆర్ని మోసం చేసినట్టు ఎట్లా? కాదు, తెలంగాణ విషయంలో అతనికి ఒక రహస్యమైనటువంటి అవగాహన ఉంది ఆయనకు. ఇంటర్నల్ హిడెన్ ఎజెండా అంటారు కదా, అటు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది ఆయన అందరి ముంగట చూపించేది, కానీ వెనకాల రాజకీయ లక్ష్యం నెరవేరడం కోసం పెట్టుకున్న వేదిక అది. అందుకోసమనే కేసీఆర్ మొత్తం జనాలని తన రాజకీయ ఆకాంక్ష కోసం జనాలని మొత్తం కూడా ఉద్యమంలోకి తిప్పుకొచ్చిండు. అంటే వెనకేం జరుగుతుంది? వెనకేందంటే ముఖ్యమంత్రి కావాలి, దళితుల్ని చేస్తా అని చెప్పారు. అంత అబద్ధం కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలకు తెలుసు, దళితులు ముఖ్యమంత్రి చేస్తా, నాకు కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు, ఎవరు రాజకీయంలోకి రారని చెప్పిండు. తర్వాత కనీసం ఎల్పీ సమావేశంలో దళితులు ముఖ్యమంత్రి చేద్దామన్న మాటే రాకుండా డైరెక్ట్ ఆయన ముఖ్యమంత్రి అయింది కదా. ఇది మోసం, దగా, కుట్ర ఇదంతా. ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ పెట్టి నేను పెద్ద బొమ్మ పెట్టినా అంటుండు. అంటే దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మరి? పెద్ద బొమ్మ పెట్టిన బొమ్మ ఆయన నమ్మరు కదా. ప్యూర్గా కేసీఆర్ అంబేద్కర్ వ్యతిరేకి. ఎట్లా చెప్పగలరు? ఎందుకంటే అంబేద్కర్ జయంతి వస్తే దండేయడు, భారత రాజ్యాంగం అంటే ఆయనకు పట్టదు, దళితులు అన్నా గిరిజనులైనా ఆయనకు కరివేపాకుతో సమానం, తీసే పక్కకేస్తాడు. నువ్వు చెప్పు, కేసీఆర్ కన్నా నేనేం తక్కువ కొట్లాడినా తెలంగాణ కోసం? మేము విద్యార్థులందరం కూడా ఏం తక్కువ కొట్లాడినాం. వాళ్ళ పనికి మన వాళ్ళ కొడుకు బిడ్డని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని చేసిండు, మా వాళ్ళని మొత్తం కూడా విస్మరించిండు. అలాగే కేసీఆర్ గారు మీకు ఏమీ చేయలేదంటున్నారు, మోసం చేశారంటున్నారు, ఎవరిని దగ్గరకు రానియలేదంటారు. అంటే అక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, చాలా మందికి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యమకారులందరూ కూడా సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయి? 120 ఉన్నాయి. పార్లమెంట్ సీట్ 17 ఉన్నాయి. వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు కదా, వాళ్ళకేం సాయం చేసిండు, వాళ్ళకేం న్యాయం చేసిండు. మేమేం చెప్పినామంటే ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వమని చెప్పినాం, ఉద్యమకారులకు ఇంటి స్థలం ఏమని చెప్పినాం, వాళ్ళు అసలు వాళ్ళని గుర్తించమన్నాం. ఆయన అట్లా అనట్లేడు, మొత్తం టీఆర్ఎస్ఏ ఉంది, టీఆర్ఎస్ఏ ఉంది, ఇంకా ఉద్యమకారుడు నేనే కదా అంటుండు. అంటే బయట అనుకున్న చర్చ ఏంటంటే కేసీఆర్ దగ్గరికి ఎవరు దళితులు పోరు అని చెప్పి కూడా అంటున్నారు. అంటే మంత్రులు ఉన్నా కానీ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? చాలా హీనాతిహీనంగా చూస్తాడు. మేము చూడండి, బాల్క సుమన్ని ఏ విధంగా ప్రవర్తిస్తారు, బాల్క సుమన్ మీద, కుప్పలేశ్వర్ మీద ఏ విధంగా ప్రవర్తించినో చూడండి. అంటే బాల్క సుమన్ గారు ఇప్పటికీ ఉంటాడు, బానిస ఎప్పుడు కూడా దొరలకానే ఉంటాడు కదా. అంటే మీరు 9 సంవత్సరాలు ఎట్లున్నారు మరి? నేను అసలు పోతే కదా అడిగి, నేను అడబోయేటోని ఎప్పుడో ఒకసారి పోయేటోని, పోసిన ఒక నిమిషం టైము మనం చెప్పుకొని వచ్చేటోళ్ళం. రానియరు కదా, మాలాంటి వాళ్ళని రానియరు, అక్కడికి అందరినీ రానియరు. హోమ్ మినిస్టర్కే ప్రవేశం లేదు, మాకేముంటుంది? అందుకోసం మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చెప్పి రావడం అదే తప్ప, పొద్దున్నక ఆయన పొద్దున్న లేచినాక ఆయన స్నానం చేసేటప్పుడు కానీ, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, రాత్రి ఇంకా కార్యక్రమాలు అప్పుడు మేము ఉండం కదా, మేము మన ముందే వచ్చేస్తాం. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం, కేసీఆర్ నాకు చేసిన అన్యాయం. అంటే ఎలాంటి అన్యాయం? అంటే ఇప్పుడు నేను ప్యూర్ 100% 24 క్యారెట్ గోల్డ్ బంగారం తెలంగాణ ఉద్యమకారుణ్ణి. నేను కేసీఆర్ లెక్క ఇంట్లో కూర్చొని గుర్రాలు లేలే, నేను ఫీల్డ్ మీద ఉన్నా. అంటే ఏ విధంగా 24 క్యారెట్ గోల్డ్ అని చెప్తున్నా? అంటే ఒరిజినల్ తెలంగాణ వాదిని నేను. నాకు ఎటువంటి లాభాపేక్ష, నాకు ఆశ ఏం లేదు, తెలంగాణ రావాలన్న నా కోరిక. ఆశ లేని మరి మీకు మోసం చేసిన ఎట్లా ఫీల్ అయినారు మీరు? 2018 సంవత్సరంలో నేను ఓడిపోయినా, నా మీద ఓడిపోయినటువంటి సమైక్యవాద పార్టీ టీడీపీ అభ్యర్థిని టీఆర్ఎస్లో తీసుకొచ్చుకున్నాడు ఎమ్మెల్యేని. ఆ అభ్యర్థి సంట వెంకట వీరయ్య 2014లో కేసీఆర్ గవర్నమెంట్ కూలగొట్టాలని ఓటు నోటు కేసులో A4 ఉన్నాడు. ఆయన నీ తీసుకొచ్చి నా గొంతు కోసింది. నేను ఎందుకుంటా కేసీఆర్ తోటి? ఇది మోసం కదా? వాళ్ళ బిడ్డ కట్ట చేసిందా? వాళ్ళ బిడ్డ ఓడిపోగానే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చింది కదా, వాళ్ళ కొడుకుని మంత్రిని చేసింది కదా, వాళ్ళ అల్లుడిని మంత్రిని చేసింది కదా, ఇంకొక వదిన కొడుకుని ఎంపీ రాజ్యసభ చేసింది కదా, నాకు చైర్మన్ ఇస్తాడా? నన్ను ఎమ్మెల్సీని చేసి ఆయనతో పాటు మంత్రిని చేయాలి. అభ్యర్థించారా దీని గురించి? ఎస్సీ చైర్మన్ నాకు ఎమ్మెల్సీ చేయాలని చెప్పి అడిగారా మీరు? అతనికి ఆ ఉద్దేశం లేకనే నన్ను ముందు ఎమ్మెల్సీని చేసేసిండు, చైర్మన్ చేసేసిండు. నాకు ఆ ఎమ్మెల్సీ ఇచ్చే ఉద్దేశం లేక, నన్ను కావాలని రాజకీయంగా ఎదగనీయకుండానే ఓడిపోయే సీట్ నాకు ఇచ్చిండు. అయినా నేను రెండోసారి మళ్ళీ పోటీ చేస్తే అక్కడ నా నాయకత్వం నాకు ఎవరు సహకరించలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ దాంట్లో మీరు అనగదొక్కగలుగుతారా? కాంగ్రెస్లో నిలబడగలుగుతారా? మేము వచ్చింది చాలా కొత్తగా, చూద్దాం. 2 years అయింది కదా, మన పని ఇంకా ఏమీ పని మనకు ఇవ్వలేదు. మనకు పని ఇచ్చినాక మన పనితీరుని బట్టి మనం ఇక్కడ నిలబడగలుగుతాం లేదని చూసుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 1.5 year అయితే 1.5 yearలో దాదాపుగా 50,000 నియామక పత్రాలు ఇచ్చిండ్రు. 50,000 నియామక పత్రాల్లో బీఆర్ఎస్
అలాట్ చేసినాయని ఓన్లీ నియామక పత్రాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తారు. మరి అప్పుడు అప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడే నియామక పత్రాలు ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇవ్వాలి కదా, ఎలక్షన్ కోడ్ వల్ల. అవును, మరి అందుకోసం కాంగ్రెస్ వీళ్ళకు ఉంది చిత్తశుద్ధి. రేవంత్ రెడ్డి ఈ విషయంలో కరెక్ట్. ఏంటంటే ఉద్యోగాలు అయితే ఇవ్వాలని ఆయనకు ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడు, అనుకున్న 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆయన చెప్పి వచ్చిందే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వచ్చింది రేవంత్ రెడ్డి. కాబట్టి దాన్ని మర్చిపోడు, గుర్తుపెట్టుకోండి. 6 హామీల గురించి ఏం చెప్తారన్న? 6 హామీలు చూడండి మీరు ఎంత బ్రహ్మాండంగా అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏమైనా మీ నోటితో మీరు చెప్పండి. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం కాలేదా? రైతు భరోసా వేయలేదా? అందరికీ వేసారు రైతు భరోసా. మొత్తం పడ్డే కదా, నాకు పడ్డది 3,000 రూపాయలు. ఎంత ఇస్తా అని చెప్పి ఎకరానికి నాకు 3,000 పడ్డాయి. అసలు ఎంత ఇస్తా అని చెప్పారు రైతు భరోసా? ఎకరానికి 6,000. 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం 12,000 రూపాయలు చెప్పి మళ్ళీ 2 సార్లుగా ఇచ్చేది. 6,000 12,000. అవును, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కదా ఉచితంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మరి అంతకు మించి డిస్కస్ చేయాల్సింది ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ కదా. పార్టీ చర్చించారు ఎందుకు? మరి ఎంతసేపటికి దీని గురించే మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్న వర్గీకరణ చేసిండు, అదేవిధంగా బీసీలకు 42% వర్గీకరణ పూర్తయిపోయిందా? ఎస్సీ వర్గీకరణ 100% అయిపోయింది. మళ్ళీ దాంట్లో ఎలాంటి చర్చలు ఉన్నాయని చెప్పి కూడా మందకృష్ణ మాదిగ గారు మళ్ళీ దాన్ని ఆపాలని చూశారని కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు అడిగింది ఏంటంటే మాదిగల జనాభా 11 ఉన్నారు, 11 ఇవ్వమన్నారు. నేను 12% ఉన్నా 12% ఇవ్వమన్నారు. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడున్నటువంటి 15లోనే మాకు 9 ఇచ్చింది. సో రేపు జనాభా లెక్కల తర్వాత ఆ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ పెరిగితే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పెంచుద్ది. అప్పుడు మాకు 11 వస్తుంది, 12 వస్తుంది. సో వర్గీకరణ ఇష్యూ మాత్రం క్లోజ్ కాంగ్రెస్ నేతృత్వంలో. బీసీ కులగణన గురించి మీరేం చెప్తారు? బీసీ కులగణన గురించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, క్యాబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారంటున్నారు. అయితే దీన్ని చట్టం చేయాల్సిన బాధ్యత బీజేపీది కేంద్రంలో. వాళ్ళు తప్పించుకుంది. ఇక్కడ బీసీ ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు, బీసీ మంత్రి బండి సంజయ్ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని కేంద్రంలో దాన్ని చట్టం చేసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఉంది. వాళ్ళు ఏం మాట్లాడతలేరు. బీజేపీ వాళ్ళు పక్కా తప్పించుకున్నారు. ఎట్లా చూసుకోవచ్చు మరి దీన్ని? బీజేపీ మోసం చేసింది. ఎంతసేపటికి రేవంత్ రెడ్డికి క్రెడిట్ అని చూసుకుంటారు తప్ప బీసీలది న్యాయమైన డిమాండ్ అని మాత్రం వాళ్ళు అనుకోవట్లేరు. సో రేవంత్ రెడ్డి గారు అటు పార్టీలో 42% ఇస్తారంటుండు. ఇప్పుడు అర్జెంటుగా అడ్డం తీసుకొచ్చి ఈ ఎన్నికల వరకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ తోటి ఎన్నికలు పోవాలనుకుంటుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు విద్యార్థులతో పోరాడిన మీరు ఇప్పుడు నిరుద్యోగుల తరపున ఎందుకు పోరాడలేకపోతున్నారు? అసలు ఆ అవకాశం ఇస్తే కదా. రేవంత్ రెడ్డి గారు మొత్తం నోటిఫికేషన్లు ఇస్తుండు, ఉద్యోగాల భర్తీ 50,000 భర్తీ ఆయననే చేసిండు కదా. ఇంకా కొద్ది సమయం ఇద్దాం. ఖచ్చితంగా ఈ మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలలో ప్రధానంగా పెద్ద ఉద్యోగాలు ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా డాక్టర్స్ అంటే మెడికల్ ఫీల్డ్, ఆ తర్వాత టీచర్లు. ఈ ఒక్క నోటిఫికేషన్ వేస్తే కనుక ఒక నిరుద్యోగి కూడా మాట్లాడాడు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఏమి ఇవ్వకపోయినా ఉద్యోగాలు మాత్రం రేవంత్ రెడ్డి ఇస్తాడు. ధర్నా చౌక్లో ఎంతో మంది విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులు పోరాడుతున్నారు. వాళ్ళు అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ప్రతి ఒక్క దాని దగ్గర కూడా వాళ్ళు పోరాడుతున్నారు. ఇదే ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు వచ్చి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మీ హామీ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు చిక్కడపల్లికి ఏ ఒక్క మంత్రి కూడా రాలేకపోతున్నారు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేకపోతున్నారు. ఎందుకు అంటే మొన్న రియాజ్ గారు కూడా పోయిందిగా, ఆయన కూడా అడ్డుకున్నారు నిరుద్యోగులు. వాళ్ళకి ఏంది వాళ్ళ బాధ, వాళ్ళకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు అడ్డుకున్నారు కదా. ఎందుకు అడ్డుకున్నారు విషయం సీఎం తెలుస్తా కదా. సీఎం తెలితే సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తాడు సీఎం. అందులో ఆగేదే లేదు. తెలిస్తే వేస్తాడా, వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన అంటే ఇస్తాడా? అంటే జనాలకు వాళ్ళ డిమాండ్ అర్థమైపోద్ది కదా ముఖ్యమంత్రికి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకుంటాడు, నోటిఫికేషన్ ఇస్తాడు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడు. ఖచ్చితంగా నిరుద్యోగులు మాత్రం ఎట్టి బస్సులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు చదువుకోండి, ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లు ఇస్తాడు. కవితక్క గారు కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పి ఒక చిన్న సమాచారం ఉంది. దాన్ని ఎలా తీసుకోవచ్చు? ఒకవేళ పార్టీ పెడితే తెలంగాణలో ఆ పార్టీ కొత్త సీఎం అవుతారని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ క్రెడిబిలిటీ లేని వ్యక్తి ఎవరంటే కవిత. అంటే తెలంగాణలో మామూలుగా మనకు ఒక చెడ్డ పేరు ఉంది కదా, చుక్క ముక్క దసరా పండుగ అని అంటాం కదా. దానికి నిలువెత్తు రూపం ఆమె చేసిన పని దేశవ్యాప్తంగా తెలంగాణ మహిళల యొక్క గౌరవం పోయింది. ఎందుకంటే ఆమె దేశవ్యాప్తంగా లిక్కర్ని పాలసీని దేశవ్యాప్తంగా మద్యం మాఫియాలో ఆమె ఇరుక్కుపోయింది. 6 నెలలు జైలుకు పోయింది. ఇప్పుడు కేవలము ఈ బీసీ రిజర్వేషన్ అనేది
ఆమె యొక్క మచ్చను తొలగించుకోవడం కోసమే. నేను ముందు 10 సార్లు చెప్పిన ఆమె గురించి. ఇటువంటి వ్యక్తులు రాజకీయంలో ఉండకూడదు. ఎందుకంటే అంత డబ్బు పిచ్చున్న మనిషిని తెలంగాణలో ఎక్కడ చూడలే. ఇంతవరకు చేసిన పని ఏంటి చెప్పండి. అంతే. ఆమె ఇల్లు చూసిరా మీరు? స్వర్గం లాగా కట్టుకుంది ఇల్లు. ఎవరి కష్టం మీద ఏం పని చేసింది ఆమె? ఏడ బంతిపూలు పోయిపోయింది, ఏడ నాటుకు పోయింది, ఏడ కూలికి పోయింది. ఆమె ఎమ్మెల్సీ అయితే ఆమెకు వచ్చిన పైసలు ఎన్ని? ఆమె నిజామాబాద్ ఎంపీకి వెళ్తే ఆమెకు వచ్చిన పైసలు ఎన్ని? ఏందా ఇల్లు, ఎక్కడి పైసలు? 20,000 కోట్ల రూపాయలకు టార్గెట్ పెట్టుకున్నది. అందుకోసం కేరళలో చిచ్చు పెట్టింది, ఇటు ఢిల్లీలో పోయింది, ఢిల్లీలో గవర్నమెంట్ పోయింది. రేపు కేరళ ఏమైతే చూద్దాం. కవిత గారి వల్ల మంచి నాయకుడు ఎవరు? కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్. ఆయనే ఆగమైపోయిండు. ఆమె పార్టీ పెడితే అది లిక్కల పార్టీ పెట్టుకోవాలి. ఆమె మ్యాన్సన్ హౌస్ ఇది ఉంది చూసిన, మ్యాన్సన్ హౌస్ ఆ గుర్తు పెట్టుకుంటే ఆమె గెలుస్తుంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి రాకపోవడానికి గల కారణం ఎందుకు వస్తలేడు ఈ అసెంబ్లీ సమావేశాలకు కావచ్చు? కిందంటే ఇవన్నీ పనికిరాని పనులు అనుకుంటాడు ఆయన. ఈ చర్చకు నేను రావడం ఏంటి, నా స్థాయి వాళ్ళు, నేను మాట్లాడేంది, ఆయన నన్ను ఒడగొట్టారు కదా, నేను ఇంట్లో పైన మళ్ళీ నేను వచ్చి ఏం చెప్పాను అనుకుంటాడు. ఆయనకు అంటే ప్రతిపక్ష పాత్ర పోషించేంత ప్రేమ, అవగాహన, ఈ జనాల మీద ప్రేమ ఉండదు ఆయనకు. నాకు ఓట్లు ఎత్తే నేను పరిపాలిస్తా, లేకపోతే పోయి ఇంత ఆడబంట. ఆయనకు ఎంత హాయిగా ఉందంటే రోజు కావాల్సిన తిండి, రోజు కావాల్సినటువంటి పదార్థాలు ఆయనకు వస్తాయి. హ్యాపీగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు రాడు, ఇంకొక 2-3 ఏళ్ళ తర్వాత వస్తాడు ఆయన. అదే కేటీఆర్ గారు చర్చకి రమ్మని చెప్తే రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? ఎందుకు ఢిల్లీకి పోయారు? ఢిల్లీకి పోవడం కదా, అసెంబ్లీలో మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, కేటీఆర్ ప్రెస్ క్లబ్లో ఎందుకు అసెంబ్లీలో మాట్లాడాలి కదా? వాళ్ళు ఎమ్మెల్యేలు కదా, రేవంత్ రెడ్డి సీఎం, కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడు కదా, మరి ఆ అసెంబ్లీలో మాట్లాడమని రికార్డు ఉంటాయి కదా. అలాగే మరి అదే రేవంత్ రెడ్డి గారు సీఎం మీరు ఎక్కడుంటే చెప్పండి, మీ ఫామ్ హౌస్ కైనా వస్తాను, అదే అసెంబ్లీలో చర్చించుకుంటా అని చెప్పొచ్చు కదా. ఫామ్ హౌస్ పోతాను ఎందుకు చెప్పారు? కేసీఆర్ దగ్గరికి పోతాడు, ఎందుకంటే కేసీఆర్ పెద్ద ఆయన కదా వయసులో. కేటీఆర్ లెక్కలేడా? కేటీఆర్ ఏం లెక్క చెప్పారు? అయ్యా పుట్టకపోతే ఆయన ఏం చేస్తాడు? దేనికి మనకి వస్తాడు? ఓటర్ల వెయిటర్ కన్నా తక్కువ ఆయన. అసలు ఆయన లీడింగ్ కెపాసిటీ లేదు కదా. తెలంగాణ ఉద్యమాలు ఉన్నా తెలంగాణ ఉద్యమం ఆయన ఎక్కడ లేడు, ఏ కొట్లాటలు లేడు, ఏ మీటింగ్లు లేడు. కేవలం అయ్య పేరు చెప్పుకొని తెలంగాణలో రాజకీయంకి వచ్చిండు. రేపు వాళ్ళ అయ్య లేని తర్వాత ఆయన రాజకీయంగా తెలుస్తుంది. ఆయనకు కరపత్రం రాయడం రాదు, ఆయనకు వాల్ రైటింగ్ రాయడం రాదు, ఆయనకు ఒక కమిటీ వేసిన చరిత్ర లేదు, ఒక ఊరు పోయిన చరిత్ర లేదు తెలంగాణ ఉద్యమంలో. అదంతా బీర్ బ్యాచ్. అదంతా ఆయన గురించి, కేటీఆర్ గురించి మాట్లాడుకునేంత వీరుడు సూర్యుడు ఏం కాదు ఆయన. ఇప్పుడు మరి మొన్న రీసెంట్గా వానలు, వరదలు అవన్నీ వచ్చినప్పుడు కూడా రైతులందరూ ధాన్యం కూడా వానలో తడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా బ్యూటీ కాంటెస్టెంట్కి వెళ్ళారు. మరి రైతులను ఎవరు పట్టించుకోవాలి? బ్యూటీ కాంటెస్ట్ అంటే మరి అప్పుడు కార్ రేసింగ్ కూడా జరిగింది. రైతుల వడ్లు కొనడానికి యంత్రాంగం ఉంటుంది కదా, మన గిడ్డంగుల శాఖ ఉండదా? వాళ్ళు ఎక్కడికెక్కడికి మొత్తం వడ్లు కొనే కేంద్రాలు పెట్టి మొత్తం ఎమ్మెల్యేలు ఓపెనింగ్ చేసి మొత్తం కొన్నారు కదా తడిసిపోయినాక. అంటే వర్షం వచ్చిందని ఎవరు తెలుస్తుంది? ముందే కొన్నారు. చాలా మనకు రావాల్సింది 3 మెట్రిక్ టన్నుల వరి కావాలంటే 40 మెట్రిక్ టన్నుల వరి వస్తుంది మనకు. అంత కొన్నారు మొత్తం. ప్రభుత్వము తడిసినా ఏనా మొత్తం కొంటది. కొని మొత్తం ధాన్యం పట్టించి కస్టమర్ మిల్లింగ్ చేయించి ఇతర రాష్ట్రాలకు ఇస్తుంది. మనకు ఇప్పుడు ₹1 బియ్యము, సన్న బియ్యం అయ్యే కదా ఇచ్చేది మనకు. సో ఎక్కడ ధాన్యం వృధా కాదు, కొనకపోవడం అంటూ ఏమీ ఉండదు. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అంత చులకన? ఎందుకు వాళ్ళ మీద కావాలని చెప్పి కక్ష కట్టారంట మీరు? అసలు టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక పార్టీ కాదు కదా, అదొక భావోద్వేగాలతో పుట్టిన పార్టీ. మా ప్రాంతం మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలని పుట్టిన పార్టీ. దానికి బేసికల్ ఐడియాలజీ ఏమన్నా చెప్పు. ఇప్పుడు నేనేమో బేసికల్ ఐడియాలజీ ఏం చెప్పాను టీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకో గాంధీవాదం, బీజేపీ ఉందనుకో హిందూ ధర్మం, కమ్యూనిస్టులు అనుకో పేదలను సెంటర్ చేసుకొని. ఈ టీఆర్ఎస్కి ఏమన్నా చెప్పు. ఓ లక్ష్యం కోసం పుట్టింది, ఆ లక్ష్యం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తావు? అందుకోసం అది పార్టీలాగా ఉండదు నీకు. రేపు కేసీఆర్ వ్యక్తిని సెంటర్ చేసుకొని ఏర్పడ్డ పార్టీ. రేపు కేసీఆర్ ఇప్పుడు చూడండి ఆ పార్టీ. మీరు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లు ఉన్నాడు, కేటీఆర్ ఏమో లండన్ పోయాడు, కవిత కొత్త దుకాణం పెట్టింది, ఓన్లీ హరీష్ రావు కమిషనర్ రావాయన, సంతోష్ రావు కనపడట్లేదు. ఎక్కడ చెప్పండి పార్టీ అంటే ఎంత అది పైన పటారం లోన్ లోటారం లాంటి పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలైంది, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్తున్నారు. సరే ఒక పని చేద్దాం, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఎవరికి వెళ్తారో చూద్దాం.
వ్యతిరేకత ఉందంటారు కదా. గ్రామ పంచాయతీ ఎలక్షన్సా లేకపోతే జెడ్పీటీసీ ఎలక్షన్స్లా 90% సర్పంచులు 80% మండల పరిషత్తులు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంత ధీమాగా ఎట్లా చెప్పగలుగుతారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఊళ్ళల్లో ఎవరన్నా మైకులు పట్టుకొని పోతే వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అసెంబ్లీలో చెప్పడం కాదు, మామూలుగా ఎక్కడైనా ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెబితే దాన్ని ప్రభుత్వం చర్చించుకుంటుంది కదా, అది వ్యతిరేకత కాదు. అది ప్రభుత్వం ప్రజలకు కావాల్సింది అడుగుతారు, వాళ్ళు అక్కడ చర్చించుకొని. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే కళ్యాణ లక్ష్మి ఉన్నది, కళ్యాణ లక్ష్మిలో రావాల్సినటువంటి ఆ పైసలు తండ్రికి ఇచ్చేవాళ్ళు ముందు, అందరూ అయితే తల్లికి ఇస్తుంటారు ఇప్పుడు. అంటే ఇలా మార్పులు చేయడానికి తప్ప వేరే కాదు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కువ అంటే అవసరానికి మించి ఎక్కువ డబ్బులు పెట్టి కట్టిండ్రు, అవసరం లేకుండా కట్టిండ్రు. అవరికి ముందు తెలంగాణలో ధాన్యమే లేదు, అవరికి ముందు తెలంగాణలో పంటలే పండట్లేవు అన్నట్టుగా సృష్టించి కేవలము కేసీఆర్ తన కుటుంబంకు ఆస్తుల కోసమని, అవినీతి కోసమని, దాంట్లో డబ్బులు తినడం కోసమని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. అంటే రేవంత్ రెడ్డి గారు సపరేట్గా ఒక 100 ఛానళ్ళు పెట్టుకొని కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తిట్టిస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేమంటారు? టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని అదే కదా. అందరి ఛానళ్ళకి చాలా ఛానళ్ళు టీఆర్ఎస్కు అంటే టీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ చేస్తుంది అందరినీ. ఏదైనా రాగానే మొత్తం కౌంటర్గా పెట్టడం, ఏదైనా అనుకూలంగా పెట్టడం, అట్లా చాలా మంది ఛానల్ అప్పుడు అధికారం ఉంది, అందరు ఛానళ్ళకు డబ్బులు ఇచ్చిండ్రు, మీకు కూడా ఇస్తారు తర్వాత కొనుగోలకు పోతే. మహా న్యూస్ మీద జరిగిన దాడిని మీరు ఎలా తీసుకుంటారు? అది ఖండించాల్సిందే. అది ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చిన దాన్ని తమ్నేల్ పెట్టిండు, నువ్వు ఇంకోటి పెట్టాలి కదా. కొట్టుడు ఎందుకు, తను పలకొట్టుడు ఎందుకు, నువ్వు మాట్లాడలేవా? ఎలాంటి నిర్ధారణ లేని దాంట్లో తమ్నేల్ పెట్టడం తప్పు కదా. ఎలాంటి నిర్ధారణ లేకపోయినా నువ్వు అడగాల్సింది కదా, నువ్వు కేసు పెట్టాల్సిందే. నువ్వే దాడి చేయడం ఏంటిది? నువ్వు ఎట్లా దాడి చేస్తావు? నువ్వు రేపు వాళ్ళందరూ వచ్చి నీ మీద దాడి చేయరా? దాడి జరిగిన సాయంత్రం కల్లా బట్టి విక్రమార్క గారు కావచ్చు, మంత్రులు కూడా కావచ్చు, దానిపై సందర్శించారు. రైతులకు ఎవరికన్నా అన్యాయం జరిగితే ఎందుకు మంత్రులు పోవడం? ఎందుకు తప్పకుండా పోతారు, అక్కడికి పోతారు, ఇక్కడికి పోతారు. మట్టి విక్రమార్క పోయినరు, ఆంధ్రజ్యోతి కాలినప్పుడు కూడా కేసీఆర్ పోయి చూసిండు. మరి ఇదేముండదు, అది పర్సనల్గా ఫ్రెండ్షిప్ ఉందనుకో, నష్టం జరిగింది, ఆడ సాగు జరిగింది, ఆడ పెళ్లి జరిగింది, పోతారు కదా. దానికి పార్టీలు ములిమితే ఎట్లా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ రాదు, అది నేను పోను. ఎందుకంటే నాకు కేసీఆర్ అన్యాయం చేసిండు. ఒకసారి నాకు అన్యాయం చేసిండని చెప్పి మళ్ళీ అలాగే ఎట్లా పోను నేను వాళ్ళకి. ఒకవేళ వేరే పార్టీకి, ఏ పార్టీకి పోతాం? కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తోటే ఉంటా నేను. కాంగ్రెస్ పార్టీలో అవకాశం రాకపోతే? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయంటే, 1 ఎమ్మెల్యే టికెట్లు, 2 పార్టీ పదవులు, 3 నామినేట్ పదవులు, ఇంకా అన్నిటికన్నా మించి సంస్థాగతంగా చాలా ఉంటుంది లోపల పార్టీ. ఒక 20-30 వింగులు గట్టిగా పనిచేస్తున్నట్టుగా ఉన్నాయి. కార్యకర్తలు కాదని మీకు ఎలా ఇస్తారు? కార్యకర్తలు కాదు, మొన్న అసెంబ్లీకి ఎన్నికలకు ముందు మా వాళ్ళు చాలా మంది, మా టీంలో చాలా మంది కలిసి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి. మా నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి కూడా అయ్యిండు. మాతో కన్నా కొద్దిగా వెనక్కి వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మంత్రి అయ్యాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వచ్చిన ఆరోపణలు మీరు ఎలా తీసుకోగలుగుతారు? ఆయనకి భూములు కబ్జా చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆగర్భ శ్రీమంతుడు, ముందే డబ్బు ఉంది ఆయనకు. డబ్బు కోసం రాజకీయాలకు రాలేదు ఆయన, ఫ్యాషన్ కోసం రాజకీయాలకు వచ్చిండు, ప్రజాసేవ చేయడానికి వచ్చిండు, డబ్బుల గురించి కాదు. ఆయన ముందే డబ్బులు ఉన్న వ్యక్తి. ఒక ముక్కలో కేసీఆర్ గారు అంటే ఏం చెప్తారు? కేసీఆర్ అంటే ఉద్యమకారులను మోసం చేసిన వ్యక్తి. ఎందుకు ఆ ఊకే ఉద్యమకారులను మోసం చేసినారు అంటే ఎట్లుండాలంటే, మీకు స్వతంత్ర ఉద్యమం ఐడియా ఉంది కదా. మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటం చేసిండు. ఆయన ఒక ఆదర్శప్రాయంగా ఉన్నాడు. సో దేశంలో అప్పుడున్న పరిస్థితులలో ఆయన ప్రధానమంత్రి కావచ్చు, ఆయన రాష్ట్రపతి కావచ్చు, ఏది కావాలంటే అదే. కానీ ఆయన ఏం తీసుకోలేదు. ఈయనది ఏముందంటే, నేను దాన్ని కొట్లాడినా దీనికోసం అన్నట్టే ఉంది. అలాగే కొంచెం చిన్న చర్చ జరుగుతుంది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు కొన్ని కోట్ల డబ్బులు మీరు సంపాదించుకున్నారని చెప్పి. కొన్ని కోట్ల డబ్బులు దానికి ఇవ్వలే కదా, దానికి ఇవ్వలేదు. రెండోది ఏంటంటే, కార్పొరేషన్ అమౌంట్కు చైర్మన్కి సంబంధం ఉండదు. ఎందుకంటే కార్పొరేషన్ని ఒక లబ్ధిదారుని ఎంపిక చేసేది గ్రామ పంచాయతీ, వాళ్ళకి డబ్బులు వేసేది జిల్లా ఈడీ. మాకు అసలు సంబంధమే లేదు. మరి ఎందుకు ఈ చర్చ ఎందుకు వస్తుంది? నిప్పులేంది పొగరాదని చెప్తారు కదా. అసలు నేను ఎప్పుడు చేసిన కార్పొరేషన్ చైర్మన్ 2018 చేసిన, 14 నుంచి 18 చేసిన. నాకు తెలిసి 1 సారో 2 సార్లు లోన్లు ఇచ్చినాము. నేను నిజంగా ఒక్క వ్యక్తి దగ్గర, నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు 6 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్.
నేను వచ్చి దాన్ని 12 లక్షలు చేసిన. 12,000 రూపాయలు ఎవరి దగ్గర తీసుకున్నట్టంటే నువ్వు నా మిడకాయ కోయాల్సిందే. 12,000 తీసుకుంటే. ఓకే, మరి ఎందుకు ఇట్లా బీఆర్ఎస్ కార్యకర్తలే ఈ మాటలు అంటున్నారు? ఉత్త మాటలు అంటే ఏముంది, ఈ కాగితం తీసుకొచ్చి చూపెట్టాలి కదా. చర్చకు వస్తారు ఒకవేళ ఎవరన్నా వచ్చి నిరూపిస్తా అని చెప్తే వీడియో చూసి తప్పకుండా. అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష్యం పెట్టుకొని ఎదిగిన నాయకుడు. ఓకే, ఆయన బీజేపీ కోవర్ట్ అని కూడా అంటున్నారు. ఏబీపీలో ఇంతకుముందు పనిచేసిండు, కావాలని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. 47 సార్లు 50 సార్లు ఢిల్లీ పోతున్నాడు, నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు అని చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారిని కలిసేది తెలంగాణ ప్రజల కోసం, ప్రభుత్వం కోసం డబ్బులు తీసుకురావడానికి అని, పెట్టుబడులు తీసుకురావడానికి, మనకు రావాల్సిన నిధుల కోసం పోయి అడుగుతుండ్రు. అదేవిధంగా ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, రాష్ట్రాలకు సంబంధించి, కేంద్రానికి సంబంధించి చాలా మాట్లాడుకునేటుంటాయి. ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినాక ఇవన్నీ ఆయన బీజేపీ ఏజెంట్ ఏంది? ఇప్పుడు కేసీఆర్ ముందు కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీడీపీ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ పార్టీ మారిన ఎవరున్నారు చెప్పండి? అది పార్టీ మారడం తప్పేం కాదు, వాళ్ళకున్న పరిస్థితుల్లో మారతారు తప్ప. ఇక రేవంత్ రెడ్డి గారు పార్టీ మారుడు ఇవన్నీ చేసుడు మాత్రం అది ఆయన ముఖ్యమంత్రి కాకముందు అంటే అనొచ్చు, కానీ ఇప్పుడు మటుకి అది కాదు. ఓకే, బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు కూడా వచ్చారు, రామచంద్రరావు గారు. ఎట్లుండబోతుంది ఆ పార్టీ సమన్వయ పరిపాలన కావచ్చు, రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, అలాగే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు పుంజుకుంటారని చెప్పి కూడా వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? రామచంద్రరావు కెపాసిటీ లేని వ్యక్తి. ఆయన సంస్థాగతంగా ఉండడం తెలియదు, కానీ ఆయన అంతా కూడా ప్రాక్టీస్ మీద ఆధారపడ్డ వ్యక్తి. ఆయన అంతా వార్నింగ్ ఇస్తాడు. ఆయన చేసింది వరకు ముందు ప్రీవియస్ ఆయన హిస్టరీ చూస్తాం కదా, ఏముంది ఆయన ఏం లేదు. బండి సంజయ్ గట్టి కొట్లాడి ఒకసారి ఎంపీ అయ్యిండు, ఒకసారి 2 సార్లు ఎంపీ అయ్యిండు, 2 సార్లు కేంద్ర మంత్రి అయ్యిండు. ఈటల రాజేందర్ ప్రూవ్డ్ లీడర్, అరవింద్ బ్యాటరీ మేనేజ్ చేయగలడు, రఘునందన్ రావు గట్టిగా. నేనేంటంటే బీజేపీ పార్టీని ఇంతకింతకు వెనుక తీసుకుపోవడానికి పెట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప రామచంద్రరావు తోటి బీజేపీ పార్టీ ఎదగదు. ఈటల రాజేందర్ గారి గురించి ఏం చెప్తారు? బీజేపీ పార్టీలో ఆయనకి ఎలాంటి పొజిషన్ కూడా ఇవ్వట్లేదు, అలాగే ఈటల రాజేందర్ మీద నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే బీజేపీ పార్టీలో వాజ్పేయి లాంటి వాడు ఆయన. ఎందుకు అట్లా అంటున్నారు? ఆయన అంటే సోదరభావం, సమానత్వం, స్వేచ్ఛ, కమ్యూనిజం అన్నిటితో పనిచేసిన వ్యక్తి. సో ఆయనకు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఆయన దగ్గర పోతారు. ఆయన దగ్గరికి వాజ్పేయిని కూడా ఆరోగ్యం బాగాలేదని రాజీవ్ గాంధీ అమెరికా తీసుకుపోయి ఆపరేషన్ చేసుకొచ్చిండు. పార్టీ చూడలేప్పుడు సేమ్ ఇట్లనే ఈటల రాజేందర్ దగ్గరికి అందరు పోతారు. ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారిని తీసేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసిండు. ఎందుకు, ఎలాంటి రీజన్స్ వల్ల వచ్చేసిండు? ఆయన బహుజనవాది, ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది, ఆయన దగ్గర డబ్బు ఉంది, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తి, పెద్ద కులం తెలంగాణ ఆయన ముదిరాజు. మాదిగలు ఎంత ఉంటారో ముదిరాజులు అంత పెద్ద కులం. సో ఆ కులం నుంచి పుట్టిండు కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది. ముఖ్యమంత్రి కావడానికి బీజేపీలో అవకాశం లేదు, ఎందుకంటే అది అగ్రకులాల పార్టీ, 10% మంది పార్టీ. ఇట్లాంటి బహుజన వాదము, కమ్యూనిస్ట్ వాదం ఉన్న వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేయలేరు. అందుకోసం ఆయనకు అధ్యక్ష రెడ్లు అలాగే రావులు వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి కూడా దళితులకు కావచ్చు, ఎవరికి కూడా అంత పెద్ద పదవులు కూడా ఇవ్వట్లేదు. దీన్ని మరి ఇది కూడా అగ్రకుల పార్టీ అనుకోవచ్చు కదా? ఇది అగ్రకుల పార్టీయే, కానీ పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు బీసీ కదా, ఆయనకి ఇచ్చేది. అక్కడ చూడండి, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు బీసీకి. హిమాచల్ ప్రదేశ్లో ఆయన వేరే క్యాస్ట్. భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉంటే 30 రాష్ట్రాల 30 కులాల అధ్యక్షులు ఉంటారు వాళ్ళు. ఈ రాష్ట్రంలో రెడ్డి అప్పర్ క్యాస్ట్ కావచ్చు, రెడ్డిని అంతకుముందు పీసీ ప్రెసిడెంట్, ఇప్పుడు సీఎం చేయించుంటారు కావచ్చు. కానీ భవిష్యత్తులో ఎవరైనా కావచ్చు, ఇందులో ఏ కులమైనా సీఎం కావచ్చు. ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో అయితే. ఇప్పుడు ఉదాహరణకు పంజాబ్లో ఇంతమంది గవర్నమెంట్లో చమార్ని ముఖ్యమంత్రి చేసిండు, మాన్ని. అట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ. చాలా రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కులం చూస్తారు, మతం చూస్తారు, ప్రాంతం చూస్తారు, చదువు చూస్తారు, అన్నీ చూస్తారు. తెలంగాణ నిరుద్యోగుల గురించి వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే ఎన్నో రోజుల నుంచి తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులు కావచ్చు, త్యాగాలు చేసిన వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీలు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నిరుద్యోగుల మిత్రులకు తప్పకుండా మీరు చదువుకోండి. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తే మేము కూడా సీఎం గారికి చెప్తాం. 2, కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే అమరవీరుల కుటుంబాలకు నెలకు 25,000 రూపాయలు పింఛను, దాన్ని ఇప్పిస్తాము. ఉద్యమకారులకు 250 గజం స్థలం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, దాన్ని కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.